సఫిల్గూడ లేక్ పార్కులో గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ అమర్పాలి కాటతో కలిసి సఫిల్గూడ లేక్ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ్ కాలనీ వాసులు వేకర్స్ పలు సమస్యలు మేయర్కు వివరించారు. సఫిల్గూడ చెరువులో గుర్రపడెక్కతో మురుగునీరు కలుస్తున్నందున దోమలు విపరీతంగా ఉన్నాయని వివరించారు. మురుగునీరు రాకుండా వాటర్ వర్క్ అధికారులతో మాట్లాడి డైవర్షన్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా పూర్తిగా గుర్రపడెక్కను తొలగించిన తర్వాత టూరిజం స్పాట్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరం అనుకుంటే బోటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ మేయర్ వివరించారు. పార్కుల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాము, అవి కొన్ని మరమ్మతులు చేయాల్సి వాకర్స్ వివరించడంతో 15 రోజుల్లో మరమ్మతులు చేయాలని, అంతేకాకుండా ఓపెన్ జిమ్ వద్ద వర్షాలు కురిసినప్పుడు బురదగా ఉంటుందని అక్కడ కూడా బురద లేకుండా మొరం పోయాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్టపైన పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. తదనంతరం దీనదయాళ్ కాలనీలోని నాలాను పరిశీలించారు. నాలాలో ప్రమాదాలు సంభవించకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను వారు ఆదేశించారు. మేయర్, కమిషనర్ వెంట సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.